వెల్కమ్ టు జీబీకే యూట్యూబ్ ఛానల్. వాతావరణ పొరలు మానవునికి ఏ రకంగా వచ్చేసి ఉపయోగపడడం జరుగుతుంది. ఇప్పుడు వాతావరణం అనేటటువంటిది చూసినట్లయితే మనకి భూమి యొక్క ఉపరితలం మీద ఏమవుతుందంటే వాతావరణ పొరలు అనేటటువంటి ఉంటాయి. ఆ పొరలని ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, థర్మోస్పియర్, ఎక్సోస్పియర్, ఆ తర్వాత మ్యాగ్నెటోస్పియర్ అనేటటువంటిది ఉంటుంది. అయస్కాంత ఆవరణం అనేటటువంటిది. ముందు ట్రోపోస్పియర్ అనేటటువంటి, ట్రోపో అంటే ఏంటంటే మార్పు అని వచ్చేసి అర్థం. అదే ట్రోపోస్పియర్లో ఉష్ణోగ్రతలు అనేటటువంటి ప్రతి 1000 మీటర్ల పైకి పోయకుంది మనకు 6.4 డిగ్రీల సెంటీగ్రేడ్ చొప్పున ఏమవుతుందంటే తగ్గుతూ వచ్చేసి ఉంటుంది. 6.4 డిగ్రీ చొప్పున ఏమవుతుందంటే తగ్గుతూ వచ్చేసి ఉండడం జరుగుతుంది. కాబట్టి ట్రోపో ఆవరణంలో కన్నా చూసినట్లయితే మనకి ఉష్ణోగ్రతలు పైకి పోయకుంది ఏమవుతాయంటే తగ్గుతూ వచ్చేసి ఉంటాయి. కాబట్టి ఎత్తైన ప్రాంతాల్లో చల్లగా ఎందుకు ఉంటుందంటే ఈ ఆవరణంలో ఉష్ణోగ్రతలు పైకి పోయకుంది తగ్గడం వల్లనే. నెక్స్ట్ అదే రకంగా ఈ ఆవరణంలోనే మనకి అనేక దృగ్విషయాలు అనేటటువంటి పిడుగులు పడడం కానీ, తుఫాన్లు ఏర్పడడం కానీ, వర్షపాతం కానీ, అవపాతం కానీ, అదే రకంగా వచ్చేసి మనకి వివిధ రకాలైనటువంటి దృగ్విషయాలు మానవునికి అత్యంత ఉపయోగకరమైనవి, సంబంధమైనవి అన్నీ ఎక్కడ జరుగుతాయంటే ట్రోపోస్పియర్లోనే వచ్చేసి జరుగుతూ వచ్చేసి ఉంటుంది. తర్వాత ఇది దాదాపు భూమధ్యరేఖ దగ్గర ఎక్కువ ఎత్తులో ఉంటుంది, ధ్రువాల దగ్గర తక్కువ ఎత్తులో వచ్చేసి ఉంటుంది. తర్వాత మనకి స్ట్రాటోస్పియర్ అని ఉంటుంది, 50 కిలోమీటర్ల ఎత్తు వరకు వచ్చేసి ఉంటుంది. స్ట్రాటోస్పియర్లో ఉష్ణోగ్రతలు అనేటటువంటి పైకి పోయకుంది ఏమవుతుందంటే వచ్చేసి స్థిరంగా వచ్చేసి ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటాయో మనకి అక్కడ సంవహన ప్రవాహాలు ఉండవు. అందువల్ల దీన్ని ఐసోథర్మల్ జోన్ అని పిలుస్తాం. సమ ఉష్ణోగ్రత మండలము. సమ ఉష్ణోగ్రత వచ్చేసి ఉన్నప్పుడు గాలి నిశ్చలంగాను, నిర్మలంగాను, ప్రశాంతంగాను ఉంటుంది. కాబట్టి జెట్ ప్లేన్స్ అనేటటువంటి ఏ ఆవరణంలో ప్రయాణం చేస్తాయంటే వచ్చేసి స్ట్రాటోస్పియర్లో వచ్చేసి ప్రయాణం చేయడం జరుగుతూ వచ్చేసి ఉంటుంది. స్ట్రాటోస్పియర్లో వచ్చేసి ప్రయాణం చేస్తాయి. ఈ స్ట్రాటోస్పియర్లోనే మనకి గాన చూసినట్లయితే వచ్చేసి ఈ జెట్ ప్లేన్స్ అనేటటువంటి, తర్వాత రేడియో సోనార్లు అనేటటువంటి వాటిని వచ్చేసి ప్రయోగించడం జరుగుతూ వచ్చేసి ఉంటుంది. ట్రోపోస్పియర్లో మామూలు ప్లేన్స్ అనేటటువంటి హాట్ ఎయిర్ బెలూన్స్ అనేటటువంటి అన్ని ట్రోపోస్పియర్కి సంబంధించినవి. తర్వాత మీసోస్పియర్ ఉంటుంది. మీసోస్పియర్లో ఏమవుతుందంటే ఉష్ణోగ్రతలు గ్రాడ్యువల్గా వచ్చేసి బాగా తగ్గుతూ ఉంటాయి. ఆ మీసోస్పియర్ని మనం ఏమని పిలుస్తామంటే వచ్చేసి బాహ్య ట్రోపో ఆవరణం అని అంటాం. ఇక్కడ కూడా పైకి పోయకుంది ఉష్ణోగ్రతలు ఏమవుతాయంటే తగ్గుతూ వచ్చేసి ఉండడం జరుగుతుంది. ఉల్కలు అనేటటువంటి ఈ ఆవరణంలోకి వచ్చేసి ప్రవేశించినప్పుడు అవి ఏమవుతాయంటే ఫ్లాష్ అయ్యి మండడం జరుగుతూ ఉంటుంది. ఫోటోకెమికల్ రియాక్షన్స్ అనేటటువంటి ఇక్కడ జరుగుతాయి. కాబట్టి దీన్ని రసాయనిక ఆవరణం అని పిలుస్తాము. ఉల్కలు మనకి ఏ ఆవరణంలో కనిపిస్తాయంటే వచ్చేసి మీసోస్పియర్లో వచ్చేసి కనిపించడం జరుగుతూ వచ్చేసి ఉంటుంది. కాబట్టి ఉల్కలు మనకి ఏ ఆవరణంలో కనిపిస్తాయంటే మీసోస్పియర్. అదేవిధంగా ఈ వాతావరణానికి సంబంధించిన రాకెట్లను కూడా మీసోస్పియర్లో వచ్చేసి మనం ప్రయోగించడం జరుగుతూ వచ్చేసి ఉంటుంది. తర్వాత వచ్చేసి థర్మోస్పియర్ అనేటటువంటిది ఉంది. అంటే పైకి పోయకుంది ఇంకా ఇక్కడ నుంచి ఉష్ణోగ్రతలు అనేటటువంటివి వచ్చేసి పెరుగుతాయి. ఆ పెరిగినప్పుడు మనకి ఏమవుతుందంటే వచ్చేసి ఆ ప్రాంతంలో వచ్చేసి అయనీకరణం చెందినటువంటి వాయువులు అనేటటువంటివి ఉంటాయి. ఇవి ఈ అయస్కాంత అంటే భూ అయస్కాంత ధ్రువాల వద్ద కొన్ని కాంతులు అనేటటువంటి వెలువడతాయి. వీటిని అరోరాలు అని వచ్చేసి పిలుస్తాం. అరోరాలు ఏ పొరకు సంబంధించిందంటే వచ్చేసి థర్మోస్పియర్కి వచ్చేసి సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఎక్సోస్పియర్ అనేటటువంటిది ఉంది. ఎక్సోస్పియర్ అంటే బాహ్య ఆవరణం అని వచ్చేసి పిలుస్తాం. ఇక్కడ ఉష్ణోగ్రతలు వచ్చేసి పెరుగుతుంటాయి. పదార్థం అనేటటువంటిది ప్లాస్మా స్థితిలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించడం జరుగుతూ వచ్చేసి ఉంటుంది. అంటే ప్లాస్మా అంటే ఏంటంటే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు అయనీకరణం చెందినటువంటి వాయువులతో కూడినటువంటి దాన్నే ప్లాస్మా అని వచ్చేసి పిలుస్తాం. ఇక్కడ మనకి గానా చూసినట్లయితే శాటిలైట్స్ అనేటటువంటి, అదేవిధంగా స్పేస్ షిప్స్ అనేటటువంటి ఈ ఆవరణంలో వచ్చేసి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇది దాదాపుగా వచ్చేసి 800 నుంచి 3000 కిలోమీటర్ల ఎత్తు వరకు వచ్చేసి ఉంటుంది. దీని తర్వాత ఉండేటటువంటిది మ్యాగ్నెటోస్పియర్ అనేటటువంటిది ఉంటుంది. ఈ మ్యాగ్నెటోస్పియర్ అనేటటువంటిది 3000 నుంచి 20,000 కిలోమీటర్ల ఎత్తు వరకు వచ్చేసి ఉండి అక్కడ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు అనేటటువంటిది ఒక పట్టీలలాగా వచ్చేసి ఏర్పడి ఉంటాయి. వాటిని వాన్ ఎలన్ బెల్ట్స్ అని పిలుస్తాము. ఈ వాన్ ఎలన్ బెల్ట్స్ అనేటటువంటి ఏమవుతుందంటే సౌర జ్వాలలు అనేటటువంటి వచ్చేసి భూమి మీదకి రాకుండా వాటిని నియంత్రించి భూమి మీద జీవరాశి కాపాడడానికి ఉపయోగపడడం జరుగుతుంటుంది. ఇదే రకంగా వాతావరణంలో పొరలు అనేటటువంటి మానవుడికి వచ్చేసి ఎంతగానో వచ్చేసి ఉపయోగపడడం అనేటటువంటి జరుగుతూ వచ్చేసి ఉంటుంది.